పథకాలు వస్తున్నాయా? ఏం పథకాలు వస్తున్నాయి? ఇదే వస్తుంది నాకు, పెన్షనే వస్తుంది. పెన్షన్ వస్తుందా? మీ పేరేంటి? అయిమావతి. అయిమావతి గారు, ఎంత వస్తుంది పెన్షన్? 4000. 4000 వస్తుంది. ఇళ్ల స్థలాలు ఇంకా 15,000 ఏం రావట్లేదు? ఏం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పథకాలు వచ్చినాయి మీకు ఇంట్లో? ఏ పథకాలు రాలే. అప్పుడు కూడా ఏం పథకాలు రాలా? ఎందుకని అంటే పెట్టుకోలేదు అప్లికేషన్స్? పెట్టుకునేది అదే, ఇంకా పెట్టుకుంటాకేముంది కానీ రాలా మాకు. ఇళ్ల స్థలం కూడా రాలా. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో మీకు ఒక పెన్షనే వస్తుందా? ఇప్పుడు పెన్షన్ వస్తుంది. ఇంకేం ఇంట్లో వాళ్ళకి ఏం రావట్లేదు. ఆ పాలన బాగుందా, ఇది బాగుందా? ఏదో దానికి అదే బాగుందంటే ఇదే బాగుంటది. ఓకే, ఇదే బాగుంది అంటున్నారు. మీకు మీ మనసుకు చెప్పండి. మా మనసుకి ఇదే బాగుంటది. చంద్రబాబు గారి పాలనే బాగుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావు చంద్రబాబు గారికి? సార్ ప్రజలకి మంచి చేయండి అని. ఇంకేం చెప్పే పని లేదులేండి, చేస్తారుగా. చేస్తారు. మరి పార్టీ ఆదుకోవాలి కదా, తెలుగుదేశం పార్టీ. మరి నాకు చదువు లేదు, నేను ఒకరిని అడిగితే నెంబర్ అయితే అది చెప్తాడు. ఇచ్చామన్నాడు. ఎక్కడ ఇచ్చావా? అబద్ధాలు బాగా అంటే అబద్ధం చేశాడు. తర్వాత వెళ్తే బాబాయ్ నీకు ఏదైనా సాయం చేస్తారా, మీ ఆవిడ కూడా పింఛన్ ఇప్పిస్తారా అన్నాడు. కొడుకుని పడి ఆమె కూడా 60 సంవత్సరాలు పింఛన్ ఇప్పిస్తాన్నాడు, కానీ ఇంకేం చేయలేదు. అది కానీ జరిగితే ఇద్దరు పట్ట బతుకు. ఆ పిల్లల దగ్గర పిల్లలు ఏమిస్తారు? చదువుకునే పిల్లలు ఏమిస్తారండి? మనం 150 ఇస్తే వాడుకుంటారు. అది జరిగింది. చేస్తే ఆ సాయం చేస్తే చాలు. కొన్ని కోట్ల అంశాలు ఆమె కూడా పింఛన్ ఇస్తే ఉన్న బతాం. నాకు వస్తుంది ఒకటే, కానీ ఏ ఆధారం లేదు. ఇవాళ మరి ఇప్పుడు ఏమన్నా ఇస్తారా లేదు తెలియదు. అది టైలర్లకి ఎంత ఇస్తానన్నారు ఆ గవర్నమెంట్? అప్పుడు 10,000 ఇస్తానన్నారు. మీరు అప్లికేషన్ పెట్టలేదా? పెట్టినా ఒక్కసారి ఇచ్చారు, తర్వాత 3 సార్లు ఇవ్వాల. నాకు వాళ్ళకి అసలు లేదు, అసలు ఇవ్వాల. మీకు ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో, అంటే వైసీపీ గవర్నమెంట్ లో లోన్లు ఏం పెట్టలేదా మీరు టైలర్స్ తరపున? లోన్ ఏం పెట్టలేదండి. లోన్ పెట్టినా ఇవ్వలేదా? పెట్టలేదండి. అబద్ధమైన దానికి నేను పెట్టలేదు. ఇప్పుడు వైసీపీ బాగుందా లేకపోతే తెలుగుదేశం బాగుందా? టీడీపీ అండి. టీడీపీ బాగుంది. టీడీపీ ఇంకొక 2-3 ఉన్నారు, అరెస్ట్ చేయాలి. వాళ్ళని కూడా చేస్తే బాగుంటుంది. కోటేశ్వరరావు గారు ఏం పని చేస్తారు? మున్సిపల్ ఆఫీస్లో చేస్తారు. పెన్షన్లు ఇస్తున్నారా? అందరికి పెన్షన్లు ఇస్తున్నారా? అందరికి ఇస్తున్నారు. లేట్ అవ్వకుండా పొద్దు నుంచి ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు? ఇప్పుడు దాదాపు ఒక 49 మందికి ఇచ్చారు. 49 మందికి ఇచ్చారు. ఇంకా ముగ్గురు. ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారా? ఇంటింటికి తిరిగి. ఒకవేళ వాళ్ళు లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? వాళ్ళు వచ్చేదాకా ఎదురు వస్తున్నారా? మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం. ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు నేరుగా ఇంటికి వెళ్ళి. పొద్దున్నే 3 గంటల నుంచా? ఏ టైం నుంచి? పొద్దున్న 6 గంటలు 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మేము ఈవినింగ్ వరకు మొత్తం టోటల్ కంప్లీట్ చేస్తాం. టోటల్గా ఇస్తున్నారు. ఎంత? 4,000 ఇస్తున్నారా పెన్షన్? 4,000. వికలాంగులకు 6,000. అభయస్థం 500. 500. అభయహస్తం. అభయహస్తం. ఓకే మేడం.